రెడ్డి కుమారుడు వాటిని చెరబట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక సానా సతీష్ అనే ఆయన ఆ బాటలో పయనించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ తెలుగుదేశం శ్రేయోభిలాషుల మీడియాగా భావించే చోట రాసినవి నేను చదువుతున్నాను. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలి అని. అంటే ఇన్ని రాయడం అంటే నెల రోజుల లోపలే. వేరే వాళ్ళు రాస్తే అది అస్మదీయులు తస్మదీయులు అనుకోవచ్చు. కాదు కదా, ఇది అస్మదీయులు భవదీయులే రాస్తున్నటువంటివి. కాబట్టి బహుశా మరి మంత్రివర్గంలో ఈ అంశాలు కూడా చంద్రబాబు సీరియస్గా తీసుకుంటారేమో మనం చూడాలి. ఆయన తీసుకుంటారో తీసుకోరో. నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారట. మన వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి కదా. అంటే రౌడీయిజం అనే పదం కూడా వాడారు కదా. రౌడీయిజాన్ని నేను సహించానని సొంత పార్టీ వాళ్ళ గురించి చెప్తున్నారంటే కొంతమంది రౌడీయిజం చేస్తున్నారనే మాట ఒకటి కనిపిస్తుంది కదా. మీరు తిరుపతి తీసుకుంటే అక్కడ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇటు నుంచి ఐ థింక్ కిరణ్ రాయల్, వాళ్ళు బాహాటంగానే వాళ్ళ వివాదం అది ఛానల్స్లో కూడా ప్రసారం అయింది. ఇంకొక ఆయన కూడా ఎవరో మాట్లాడారు ఎమ్మెల్యే కిట్టుగా. సో ఇంత తొందరగా ఇవన్నీ రావటం అనేది అవాంఛనీయమైన పరిణామం. దీనికి తోడు తిరుపతిలో తెలుగుదేశం ఉంది, తర్వాత జనసేన నిలదొక్కుంటుందని ఎప్పటి నుంచో అక్కడ ఆస్థాన విద్వాంసుల్లాగా ఉన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీజేపీ మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, మన చిరకాల మిత్రుడు ఛానల్స్లో పోన్లే పాపం మిత్రుడు కదా వదిలే. కానీ సో ఈ విధమైన ఒక టర్ఫ్ వార్ అంటారే, స్థానికమైన పట్టుకు సంబంధించిన యుద్ధాలు కూడా జరుగుతున్నట్టు మొదలు కనిపిస్తుంది. వీటిని మొదట్లోనే చెక్ చేయడం, సరి చేయడం చాలా మంచిది. ఏదో అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని అందుకే పవన్ కళ్యాణ్ ఈ మాటలన్నీ చెప్పారేమో. ఇవి నిజంగా త్రికరణ శుద్ధిగా వీటిని అమలు చేసి ఆ వాతావరణాన్ని మారుస్తారని మనం కోరుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పార్టీలు మంచెడ్లు కాక ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. అంటే ఎవరున్నా అంతే, ఎప్పుడైనా అంతే, ఇంత అప్పుడే ఇది వచ్చిందని అనుకుంటే వాళ్ళు పార్టీలను నాయకులను విడివిడిగా ప్రత్యేకంగా చూడటం మానేస్తారు. సరే ఓకే, ఒక నాయకుడు ఈ రకంగా డైరెక్ట్గా బహిరంగంగా లైవ్లో మీడియా ముందు వార్నింగ్లు ఇవ్వడం అన్నది చాలా రేర్ కదా, చాలా అరుదే. ఇదివరకు జరగలేదు. ఎందుకంటే కవరప్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. కానీ బలమైన పార్టీలు అధికారంలో ఉన్నవి ఎప్పటి నుంచో ఉన్నవే ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొంచెం కావాలనే చెప్తున్నారని భావించాలి. ఎందుకంటే ఆయనది బడ్డింగ్ పార్టీ కదా, అవును, కొత్త పార్టీ, ఇప్పుడు అధికారంతో కూడిన పార్టీ. జనసేన 2024కు ముందు వేరు, 2024 తర్వాత వేరు, అంతే కదా. 2024కు నన్ను అసెంబ్లీకి ఒక్కసారి పంపించండి, మీరు జిందాబాదులు కొడితే చాలదు, ఓటేసి అని అడుగుతున్న పరిస్థితి. ఇప్పుడు కీలక స్థానంలో ఉండి కొంచెం శాసించగలిగిన లేదా ఆదేశించగలిగిన స్థితి. అందుకని పార్టీకి రైట్ మెసేజ్ పంపించాలి. రెండవది, ఇదంతా చేసింది ఎవరో దౌర్జన్యం చేసేవాళ్ళ కోసమో లేదా సొంతం కోసం పైరవీలు పెత్తనాలు చేసేవాళ్ళకో కాదు అనే ఒక మెసేజ్ ఆయన పంపదలుచుకున్నారు. సో నా గ్రిప్, టోటల్ గ్రిప్ మాది, మా క్రమశిక్షణ సంఘానిదని. మరి ఏం చర్యలు తీసుకుంటారు? తర్వాత మన మీడియా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంటుంది కదా, అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏం మార్పులు వస్తాయనేది కూడా మనం గమనించాలి. దీన్ని మరి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇందాక నేను చదివాను, అలాంటి ఒక పత్రికలో కార్టూన్ వేస్తున్నారు. అదే అంటున్నాను. ఇప్పుడు ఆ పత్రికలో కార్టూన్ నేను మామూలుగా చెప్పి వదిలేస్తే ఆయనేమో మోదీ ఈయన గుండెల్లో ఉన్నాడు అది ఇదని దానికి కూడా జోకులాగా క్యారికేచర్. అదేంటి సార్ అసలు అది ఏ మెసేజ్ వెళ్తుందండి? టీడీపీకి అనుకూలంగా ఉన్నవి అని ముద్రపడిన వాటిలో పవన్ కళ్యాణ్ టీడీపీ మీదే రాస్తున్నాం కదా. మీరు ఇప్పుడు నేను టీడీపీ మీద కూడా మేము రాస్తున్నాం కదా, కాబట్టి మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఓకే, అది మళ్ళీ జన సైనికులకి అది కొద్దిగా ఆగ్రహం తప్పకుండా అలాంటి వాతావరణం కొంత వస్తుంది. అది టీచింగ్ ట్రబుల్స్ అనుకోవాలి. కృత్యద అవస్థ అంటారు, అంటే ఆరంభంలో ఉండే అవస్థగా ఉంటే మంచిది. కానీ అదే ఒక సిమ్టమ్, ఒక లక్ష్య క్యారెక్టర్గా మారితే మటుకు ప్రాబ్లం. అలాంటి సంకేతాలు అయితే ఉన్నాయి. వాటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. నిన్న పవన్ కళ్యాణ్ అందుకే ఆయన చాలా ఇండెప్త్గా మాట్లాడినట్టు లెక్క. ఆయన చెప్పిన దానికంటే చెప్పంది ఇంకా చాలా ఎక్కువగా ఉంది అని మనం భావించాలి. ఆ చెప్పిన దాంట్లో కూడా చాలా లోతు ఉంది, చాలా తీవ్రత ఉంది. బహుశా ఆయన దానికి తగిన ఫాలోఅప్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నిన్నది మాటలు మాత్రమే, దాని ఫాలోఅప్ ఆయా ప్రాంతాల వారీగా, వ్యక్తుల వారీగా ఆయన ఫాలోఅప్ యాక్షన్ తీసుకోవచ్చు. సరే ఏంటి, ఎందుకంటే మొదట అటువంటివి తీసుకుంటే ముదరకుండా అడ్డుకోవచ్చు. మొక్కలోనే తుంచేయాలి. ఎస్. ఓకే.
పెడధోరణులను. అవును, పెడధోరణులు. సార్, నామినేటెడ్ పోస్టుల్లో జనసేన వాటా ఎంత? చాలామంది ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చారు, 2 మంత్రులు ఇచ్చారు. ఇంక నామినేటెడ్ విషయానికి వస్తే ఎంత వాటా వస్తుంది, ఎవరెవరికి వస్తున్నాయి అనేది ఆల్రెడీ రెక్కరేసుకుంటున్నారు. ఆశావాహులు రోజు రోజుకి పెరిగిపోతుంది ఆ చిట్ట. అంటే పవన్ కళ్యాణ్ మన ఎన్నికలకు ముందు ముచ్చటగా పవన్ కళ్యాణ్ త్యాగ కళ్యాణ్ కొంత త్యాగాలు కూడా ఎక్కువ చేశారు. 24 సీట్లు తాడేపల్లిగూడెం సభ నాటికుంటే 21 కూడా తగ్గించుకున్నారు అన్నాం కదా. మరి ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తారా? అలాగే తెలుగుదేశం వాళ్ళను ఎంతో కాలంగా వాళ్ళు ఆవురవరు అంటున్న వాళ్ళను చంద్రబాబు నాయుడు సంతృప్తి పరుస్తారా? సో వాళ్ళిద్దరి మధ్య సర్దుబాటులోనే ఇది ఆధారపడి ఉంటుంది. ఏదో పట్టుపట్టి వాళ్ళేదో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అయితే గతంలో ఆయన 1-2 లేఖలు రాసి పలానా వాళ్ళని నియమించండి ఇట్లాంటివి చెప్పాడనగానే అది వైసీపీ లేదా ఇతర మీడియాలో కొంత విమర్శకు దారితీసింది. అంతర్గతంగా మాట్లాడుకోవాలి కానీ బయట లేఖలు రాయటం ఏంటని. బహుశా ఇప్పుడు అలా జరగకపోవచ్చు. కొంత టీటీడీ ఒకటి ఇట్లాంటివి కొన్ని వినిపిస్తున్నాయి. మరి అవన్నీ ఏమవుతాయో చూడాలి. ఇంకొకటి మీరు గమనిస్తే స్పిరిచువల్ అనేది అంటే ఆధ్యాత్మిక సనాతనవాదాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నొక్కి చెప్తున్నారు. నిన్న కూడా నొక్కి చెప్పారు. అంటే ఆయన వారాహి అది అయిపోయింది కాబట్టి డ్రెస్ మార్చి మళ్ళీ మామూలు డ్రెస్లోకి వచ్చారు కానీ ధవళ వస్త్రాల్లోకి సనాతన ధర్మం అనే దాన్ని మటుకు ఆయన వదిలిపెట్టలేదు. బహుశా అలాంటివి కూడా ఆయన ఎక్కువగా వాళ్ళ పార్టీ వాళ్ళు కోరుకునే అవకాశం ఒకటి నాకు కనిపిస్తుంది. ఓకే, దేవస్థానాలు ఇట్లాంటివి. సో ఇందులో ఏం వేరేగా ఇబ్బందులు వచ్చి పరిస్థితి ఉండదు కదండి. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులకు ముందే ఈయన కొద్దిగా సరే ఇన్ని అవస్థలు పడి ఇన్ని పోరాటాలు ఎదురు అంత తొందరగా ఇదేదో ఊరికే అదే ఆ మధ్య ఎవరో మిత్రుడు అడిగితే ఆ మాట అడిగితే కూడా వాళ్ళ కోపం వచ్చింది. జరిగేది అది జరుగుతుంది, ఒక ప్రాసెస్ రావాలి. కానీ ఇంకా 1 నెల కూడా కాకుండానే ఎవరు అంత టేకన్ ఫర్ గ్రాంటెడ్గా లేరు వర్మ గారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అసాధారణమైన 160 స్థానాలతో విజయం సాధించిన 133 తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే ఉన్నా అంత హాయిగా కంఫర్టబుల్గా ఉన్న పరిస్థితి అక్కడ కనబడదు. చాలా ఆచితూచి జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు అనేది పరిశీలకులు దగ్గరగా ఉండేవాళ్ళు చెప్పే మాట. నిజం చెప్పాలంటే తక్కువ సీట్లతో ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకంటే దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, ఇదిగో సోకాల్డ్ మీడియా దాడులు అంత తీవ్రంగా ఉన్నాయి కాబట్టి టైట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఈ టైట్ పాలిటిక్స్లో టైట్ లిప్పుడుగా ఉంటున్నారు నాయకులు కూడా. చాలా అరుదుగా ఒక మాట బయటకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు జీపీఎస్ మీద మొన్న సాయంత్రం వస్తే అది తర్వాత ఎప్పుడో దాన్ని సరిచేయడం తప్ప దాని మీద మాట్లాడడం తక్కువగా ఉంది. ఇంకొకటి కన్ఫ్యూజన్స్. నిన్న చంద్రబాబు అది కూడా అన్నారు, ప్రతి దాని మీద కన్ఫ్యూజన్స్ ఇట్లాంటివి క్రియేట్ చేయకండి. ఇప్పుడు అమ్మ ఒడి అంత